హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ యూట్యూబ్లో రజని. మరి శ్రమ కష్టం అన్ని ఫలితాలు ఇక్కడ ఉంటాయండి. ఒక రైతుకు కష్టం అనేది ఎప్పుడు అది మరి ఏ జన్మలో చేసుకున్న పాపమో రైతు చూడండి. మరి ఇంతలాగా చేని ఇలా కొయ్యాలి, చాలా నీట్గా కొయ్యాలి, మరి చాలా జాగ్రత్తగా కొయ్యాలి. మరి కొడవగానే తెగితే చాలా ఇబ్బందే, ఎందుకంటే మంట అనేది అంత ఎక్కువ వస్తుంది. ఇలా కిందన కూడా చూసుకోవాలి, ఏమైనా ఉంటాయో చాలా జాగ్రత్తగా మరి చూసుకోవాలి. మరి లోన మైన ఏను పాములడి ఇలా ఏవి ఉన్నా కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్లోన ఇది నారు వేసి వరకు, నాట్లు వేసే వరకు, ఉర్రి నారు వేసే వరకు, నాట్లు వేసే వరకు చాలా ఇబ్బందికరమే. మళ్ళీ మధ్యలోన తుఫాన్లు, గాలివానలు ఇలాంటివన్నీ ఎంతో శ్రమగా కూడుకున్నాయి, చాలా శ్రమగా కూడుకున్నాయి. అప్పుడు వరదలు రావడం, అప్పుడే తుఫానులు రావడం, ఇన్ని కష్టాలకి ఇది వరిసేని అది బతకడం అంటే చాలా గ్రేటే. దాన్ని మనం కడుపులోన తృప్తిగా ఆహారం నింపుకోవడం అంటే చాలా, అది మనం ఏనాడు చేసుకున్న పుణ్యమో, ఆ దేవుడిచ్చిన రాతో తెలియదు. కానీ దీనికి ఇంత కష్టమేంటో మన చెమటకు కూడా అంత కష్టంగా ఉంటుంది. చూడండి, మరి ఈ పనలైతే ఆరిపోయిన తర్వాత, ఇలా చేని ఎండిపోయిన తర్వాత పనలు అనేది ఇలాగా తాడేసుకొని తర్వాత ఒక తాడు వేసుకున్నాను. ఆ తాడులోనే వేసుకున్న నేను పన తెచ్చుకున్న తర్వాత కట్టు కడుతున్నానండి. కట్ట కట్టినది మాకు చిన్న వాగు ఉందండి. వాగు అనేది ఇలాగ దాటాలి. అక్కడ చాలా జారున్నా ఏమున్నా చాలా నిదానంగా రావాలి. అది చాలా కష్టంతో కూడుకున్న పని. అది వాగు అనేది చాలా నీట్గా అలా పద్ధతిగా రావాలి. వచ్చిన తర్వాత మేము ఒక నలుగురం ఇలాగ మోసాము, ఒక 5గురం నాతో పాటు. ఇలా నా 5గురం ఇలా బయటికి ఇలా తెచ్చి ఒక చాలా దూరంగా పైనకి ఆ అవతలికి వెళ్ళాలంటే తాటలు కూడా కనీ కష్టంగా. మాకు ఏ రోడ్డు ఏమీ లేదు, ఇప్పుడు కూడా పొయ్యలేదు. అవతలికి వెళ్ళడానికి కూడా నడిసే వెళ్ళాలి. తాటలు వెళ్ళాలంటే చాలా కష్టంతో పని. చూడండి, కుప్ప అనేది ఇలాగ వేసుకోవాలి. మరి చాలా నీట్గా వేసుకోవాలి. ఈ గింజ అనేది లోనకి వెళ్తాయి, మొదళ్ళని ఇలాగ వస్తాయి. మళ్ళీ అలాగా ఈ బల్లతోటి అలా కొట్టుకోవాలి, చాలా నీట్గా చేసుకోవాలి. చేసిన తర్వాత కుప్ప వేస్తాము. ఇలాగ వేసిన తర్వాత ఈ చాలా పైకి కుప్ప అనేది వేయాలి. చాలా నీట్గా చేయాలండి, చాలా నీట్గా చేయాలి. కుప్ప వేసేసిన తర్వాత ఈ కనీసం ఒక నెల 2 నెలలు ఉంచుతాము. సంక్రాంతి శివరాత్రి దగ్గరలోన నూరుస్తాం, చేను అనేది నూరుస్తాం. అప్పుడు ఒక నెల 2 నెలలు ఉంచేస్తామండి కుప్పలో. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.